42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం. సుప్రీంకోర్టు తీర్పుల గురించి తెలిసి సీఎం డిమాండ్ చేయడం బీసీలను మోసగించడమే. భాజపా తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లును ముందస్తు న్యాయ సమీక్ష లేకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదని భాజపా అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. 9వ షెడ్యూల్లో ముడిపెట్టకుండా రాష్ట్ర సర్కారే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీకి వచ్చిన ఆయన సోమవారం ఇక్కడ తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం. ఇప్పుడు వాస్తవానికి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో, లోకల్ బాడీస్ ఎన్నికల్లోని బిల్లు పెట్టిన తర్వాత ఆ బిల్లు కాగితం ఏటో ఈయనకు పంపిరు, ఎవరికి గవర్నర్కి ఆడికి ఢిల్లీకి పంపినామని చెప్పారు. దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు ఏదో సూచాయగా చేసినట్టుగా అనిపించింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ దినుసు పెట్టిండు. దాంట్లో ఆర్డినెన్స్ అనే దినుసు తీసుకొచ్చిండు, దాంట్లో పెట్టి ఆర్డినెన్స్ను ఏదో చేస్తున్నాడు అన్నట్టుగా. నాకున్న అంచనా ప్రకారం 42% రిజర్వేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన చర్యల వల్ల వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. నిజంగా 42% రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే ఈడ 24 తారీఖు నాడు ఈ ప్రజెంటేషన్ ఎక్కర్లేదు. అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. మీకు రేషన్ కార్డులతోని ఇందిరమ్మ ఇండ్లతోటి మీ దుకాణం క్లోజ్ చేస్తారు గంతే. ఇది జరగబోతున్నటువంటి ఘటన ఇదే. ఒకవేళ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయికి వస్తే ఎమ్మెల్యేలను కానీ ఆ పార్టీ నాయకులను కానీ నిలదీయాల్సినటువంటి బాధ్యత బీసీలకు ఉంది. నీ రేషన్ కార్డు నువ్వు తీసుకపో, నా రిజర్వేషన్ ఏదని అడుగు. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అన్నమాట ప్రకారమే, కొత్తది అడుగుతలేము. అన్నమాట ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. మీరు ఇయ్యకపోతే తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీకి మధ్య బంధం తెగిపోతుంది. ఇంకా వీళ్ళు చెప్తూనే ఉన్నారు 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం. ఎందుకు అసాధ్యం రామచంద్రరావు గారు నేను అడుగుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీకి పట్టింపు లేదా? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలంటారు. భారతీయ జనతా పార్టీ మరి బాధ్యత తీసుకోనైనా ఇది మేము పరిపూర్ణం చేస్తాం, వాళ్ళ వల్ల అయితలేదని చెప్పి మీరు ముందుకు రావచ్చు కదా. సగం ఎంపీలు మీకు ఇచ్చినాం కదా. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.